బస్సు ప్రమాదం అలాగే ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. నవీన్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి, అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? చాలా సీరియస్ గా ఈ ఇష్యూ మీద ఉదయం ప్రమాద ఘటన తెలిసినప్పటి నుంచి కూడా ఆయన సీరియస్ గా రివ్యూ చేస్తున్నారు. సో డీజీపీతోని అలానే చీఫ్ సెక్రటరీతోని సో రెండు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సో ముఖ్యంగా ఈ క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించాలి, అలానే ఆ చేవెళ్ళ, తాండూరు, హైదరాబాద్లో చికిత్స పొందినటువంటి క్షతగాత్రులను వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు చెప్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా తక్షణమే ఆ సంఘటన స్థలానికి వెళ్ళాలి, అలానే చికిత్స జరుగుతున్నటువంటి ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద ఎప్పటికప్పుడు వాకప్ చేయాలి, డాక్టర్లతో మాట్లాడాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సో మరోవైపు ఈ మృతుల సంఖ్య పెరుగుతోంది. సో ఇప్పటి వరకైతే మనకు అందినటువంటి సమాచారం మేరకు సో 24 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో మరొక 15 మంది ఇటు చేవెళ్లలో అలానే వికారాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక 5గురిని హైదరాబాద్లోని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. సో హైదరాబాద్కు షిఫ్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు, సో ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో అతి వేగంగా ఈ రెండు వాహనాలు రావడం, సో ఢీ కొట్టడం వల్ల ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. సో అయితే ఈ రోడ్డుకు సంబంధించి అనేక రకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పేసి అని అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. సో మరోవైపు ప్రభుత్వం కూడా ఈ రోడ్డు విషయంలో తాము చిత్తశుద్ధితోనే ఉన్నాము, కానీ గ్రీన్ ట్రిబ్యునల్తో పాటుగా ఇతరత్ర కేసులు ఉండడం వల్ల ఈ రోడ్డు నిర్మాణ పనులు జాప్యం అవుతున్నాయని చెప్తున్నారు. సో అసలు ఏం జరుగుతోంది, ఈ రోడ్డుకు సంబంధించి ఏంటి, మనకి కొద్దిసేపటి నుంచి చెప్పుకున్నట్టుగానే ఈ రోడ్డు మీద ఇప్పటి వరకు 250 మందికి పైగా రకరకాల ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. 600 మందికి పైగా గాయాల పారిన పడ్డట్టుగా మనకు తెలుస్తోంది. అసలు ఎందుకు ఈ రోడ్డు ఇంత కిల్లర్ రోడ్డుగా మారింది, ఎందుకు ఈ రోడ్డు విషయంలో గడిచిన ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఎందుకు ఈ రోడ్డు మీద ఈ ప్రమాదాలు అరికట్టే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు తెలుసుకుందాం. మనతో పాటు తాండూరు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రెడ్డి గారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పరిగి ఎమ్మెల్యే. సో రామ్మోహన్ రెడ్డి గారు, సో ఈ రోడ్డుకు ప్రమాదం జరిగిన తర్వాత సో ఒక స్థానికుల మాటలు కనుక చూస్తే, ఎందుకంటే చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు అక్కడికి వచ్చినప్పుడు స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సో ఈ రోడ్డు విషయంలో ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతమంది ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా వాళ్ళని ఈ ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ రోడ్డును కనుక నిర్మిస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావని చెప్తున్నారు. ఎందుకు ఈ రోడ్డు నిర్మాణం విషయంలో ఇంత ఆలస్యం జరుగుతుంది, ప్రమాదాలు ఎందుకు ఇక్కడ జరుగుతున్నాయి? ఈ రోడ్డు గురించి నేను గతంలో కీర్తిశేషులు ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉంది. అతను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా అతను మన బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బసవ కళ్యాణ్ అనే ప్రాంతానికి వెళ్తుండే. అతను నేను లిఖితపూర్వకంగా విలేకరుల ముందే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను. హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు, అంటే చేవెళ్ళ, పరిగి, వికారాబాద్ తో పాటు మళ్ళా ఇటు సైడ్ మా కొడంగల్, కర్ణాటక వరకు కూడా ఈ రోడ్ చాలా యూస్ఫుల్ ఉంటది. కాబట్టి దీన్ని 4 ట్రాక్ రోడ్ చేయాలని నేను రైటింగ్ లో రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు సమ్మతించి అప్పుడే సాంకేతికంగా అన్ని అనుమతులు ఇచ్చిండు. దురదృష్టవశాత్తు తర్వాత కేంద్రంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం రావడం, ఇక్కడ 14లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, వీళ్ళు దీనిపైన చిత్తశుద్ధితో పని చేయలేదు. ఆ తర్వాత కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో పర్యావరణవేత్తలు కోర్టులో కేసు వేస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించుకొని నాకు తను బాధ్యత అప్పచెప్పిండు. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అప్పచెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను పర్యావరణవేత్తలైనటువంటి ప్రణయ్ జువాది, తేజ, ఇంకా సేవ్ బ్యానెన్ ట్రీస్ ఆర్గనైజేషన్ అని చెప్పింది, వాళ్ళను నా నివాసానికి అదేవిధంగా సీఎం కార్యాలయంలో కూడా మీటింగ్లకు ఆహ్వానించి అక్కడ కూడా మీటింగ్లలో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అడ్వైజర్ గా ఉండి ఇప్పుడు స్పెషల్ సెక్రటరీ సీఎం గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు రాజు గారు, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారు రీజనల్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏమంటారంటే ఆ చెట్లను తొలగించొద్దు, ఆ మర్రి చెట్లు 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి, మర్రి చెట్లలో కొన్ని పక్షులకు సంబంధించిన గూళ్ళు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చెట్లు కొట్టేస్తే అది నిరాశ్రయాలు అయిపోతాయని చెప్పి వాళ్ళ వాదన గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై లోపల.
నేనేం చెప్పినా అంటే మీ వాదన మంచిదే, మనం చెట్లు పెట్టొచ్చు, కానీ 300 మంది దగ్గర చనిపోయారు, 600 మందికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఒకసారి ఆలూరు దగ్గర కూరగాయలు అమ్మేటోళ్ళు చచ్చిపోయారు, కొనేటోళ్ళు చచ్చిపోయారు, ఒక పసిపాప అనాథగా మిగిలిపోయింది, ఒక 6 ఏళ్ల పసిపాప అనాథగా మిగిలిపోయింది. ఆమెను ఎవరు పెంచాలి, ఎవరు పెద్దగా చేయాలి, ఎవరు చదివించాలి, ఎట్లయితుంది అని చెప్పి మేము వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు ఎట్లాస్ట్ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఏమన్నారంటే మీరు చెట్లు తొలగించకుండా మాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలంటే మేము అధికారులతో మాట్లాడి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినాం. ఒకటి చెట్లు, ఈ మర్రి చెట్లు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో మధ్యలో చెట్లు రోడ్డు అటు ఇటు ఉండేటట్టుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినాము. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దాంట్లో 950 చెట్లలో 135 చెట్లు మాత్రం తొలగించాల్సి వస్తుంది, దాన్ని ట్రాన్స్లోకేట్ చేస్తామని చెప్పినాం. ఇదైతే రోడ్డు పక్కన ఉండేటువంటి భూమి లోపల ఆ చెట్లు మనం మళ్ళీ ట్రాన్స్లోకేట్ చేస్తామని చెప్తే వాళ్ళు ఒప్పుకొని విత్డ్రా చేసుకున్నారు. జస్ట్ 3 days రోజు మొన్న ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారు చేసిన రోజే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఈ విషయం. తీసుకెళ్లి ఇట్లా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారని చెప్తే వెంటనే ఈ యొక్క మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి వర్క్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. వెంటనే నేనే వెళ్ళి అక్కడ మేడాబాద్ దగ్గర తాజ్ హోటల్ అని ఉంటది, అక్కడ బండ్లు పెట్టించేసి రోడ్డుకి ఇరువైపులా కూడా పనులు కూడా నేనే స్టార్ట్ చేయించినాను. స్టార్ట్ చేయించి చెవెళ్ళకి పోయి యాదయ్య గారి కార్యాలయం లోపల ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ యొక్క కోర్టులో విత్డ్రా అయినటువంటి కాపీస్ ను కూడా ప్రెస్ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసినాను. అదేవిధంగా కొన్ని కమిటీస్ వాళ్ళు కూడా వచ్చి నాకు చాలా వాళ్ళు సన్మానం కూడా చేశారు, ఎందుకంటే ఎంతో మంది చనిపోయారు, మీరు దీని గురించి కృషి చేశారు అని చెప్పి ఈ యొక్క బీజాపూర్ హైవే సాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది గోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో. సో వాళ్ళందరికీ సన్మానం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మేమే దీనిపైన చిత్తశుద్ధం పని చేపించి విత్డ్రా చేయించినాం. రీసెంట్లీ మొన్ననే 3 రోజుల కింద విత్డ్రా చేయించినాం, పనులు కూడా స్టార్ట్ చేసినాం. దీనికి అంతరాయం కలగడానికి కారణం ఎవరంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు చేయలేదు, మేము వాళ్ళను ఒప్పించి విత్డ్రా చేయించినాం. ఫైనల్ గా మీరు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి